దేవుడు ఉన్నాడా లేడా ఈ టాపిక్ వస్తే చాలు గంటల తరబడి చర్చలు జరుగుతూనే ఉంటాయి. కాని చాలాసార్లు ఈ వాదనలు దారితప్పి సత్యాన్ని వెతకడం పక్కనపెట్టి కేవలం గొడవల్లా మిగిలిపోతాయి. సరే, ఈరోజు మనం ఈ చర్చల వెనక ఉన్న అసలు సమస్య ఏంటో చూద్దాం. ఈ అంశాన్ని ఓ కొత్త కోణంలోంచి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడసలు పాయింట్ దేవుడిపై ఉన్న నమ్మకం కాదు, తమపై తమకున్న నమ్మకం. ఈ చర్చలు నిజం తెలుసుకోవడానికి జరగట్లేదు. చాలా వరకు నేనే కరెక్ట్ అని నిరూపించుకోవటానికి జరిగే ఒక ఈగో ఫైట్ మాత్రమే. సరే, ఈ నమ్మకాలపై జరిగే వాదనల్లో ఒక ఫండమెంటల్ ప్రాబ్లం ఉంది. దాని పునాదుల్లోనే ఒక పెద్ద లోపం దాగి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న మెటఫర్ వాడదాం. దాన్ని మనం గాడ్ పారామీటర్ డయల్ అని పిలుద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, మనందరిలో ఈ డయల్ ఉంటుంది. దానిపై 0 నుండి ఇన్ఫినిటీ వరకు నంబర్లుంటాయి. ఎంత గట్టి ఆస్తికుడైనా లేదా నాస్తికుడైనా సరే, వాళ్లకు తెలియకుండానే లైఫ్లో వచ్చే సిచ్యువేషన్స్ని బట్టి ఈ డయల్ని అటూ ఇటూ తిప్పుతూ ఉంటారు. ఉదాహరణకు, ఒక డిబేట్లో ఉన్నప్పుడు ఒక నాస్తికుడు ఈ డయల్ని గట్టిగా 0 దగ్గర పెట్టేస్తాడు. కాని అదే వ్యక్తికి చాలా ఇష్టమైన వాళ్లు హాస్పిటల్లో మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు ఏదో ఒక అద్భుతం జరగకపోతుందా అనే చిన్న ఆశతో తెలియకుండానే ఆ డయల్ని కొంచెం పెంచుతారు. దీనిబట్టి మనకేమర్థమవుతోంది? నమ్మకమనేది ఒక రాయిలా గట్టిగా ఉండేది కాదు. అది నీటిలాంటిది. పరిస్థితిని బట్టి దాని ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటుంది. యంగ్ షెల్డన్ షోలో ఒక సీన్ ఉంటుంది. చాలా పవర్ఫుల్ సీన్ అది. అందులో హీరో షెల్డన్ కూపర్ ఒక జీనియస్. దేవుణ్ణి అస్సలు నమ్మడు. అయితే ఎప్పుడైతే వాళ్ళ నాన్నగారికి హెల్త్ సీరియస్ అవుతుందో తను నేరుగా చర్చికెళ్ళి ప్రార్థిస్తాడు. అంటే మన నమ్మకాలు ఎంత బలంగా ఉన్నా సరే, జీవితంలో ఎదురయ్యే కొన్ని తీవ్రమైన పరిస్థితుల ముందు అవి కరిగిపోవచ్చు అనడానికి ఇంతకంటే మంచి ఉదాహరణేముంటుంది? సరే, మరి దీనికి పరిష్కారమేంటి? సింపుల్. నాకు తెలియదు అని ధైర్యంగా చెప్పగలగడం. దీన్నే అజ్ఞేయవాదం అంటారు. ఇది బలహీనత కాదు, నిజానికి అది ఒక రకమైన ఇంటలెక్చువల్ కరేజ్. దీన్ని సింపుల్గా చెప్పుకోవాలంటే, అజ్ఞేయవాదం అంటే నాకు సమాధానం ఖచ్చితంగా తెలియదు అని ఒప్పుకోవడం. దేవుడు ఉనికిలాంటి పెద్ద ప్రశ్నలకి మన దగ్గరున్న పరిమిత జ్ఞానంతో సమాధానం చెప్పలేమనే అంగీకరించడమే దీని సారాంశం. ఇదొక రకమైన మేధోపరమైన నిజాయితీ. ఒక్కసారి ఈ రెండింటి మధ్య తేడా చూడండి. ఒకవైపు ఆస్తికులు, నాస్తికులు మాకంతా తెలుసు అంటారు. దాంతో ఆ చర్చ అక్కడితో ఆగిపోతుంది. అది ఒక మోసి ఉన్న గదిలాంటిది. కాని మరోవైపు అజ్ఞేయవాదం నాకు తెలియదు అని చెప్పడం ద్వారా ఆ గది తలుపులు తెరుస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, ఇంకా అన్వేషణ చేయడానికి ఎప్పుడూ ఒక దారిని తెరిచుంచుతుంది. ఫేమస్ ఫిలాసఫర్ డేవిడ్ హ్యూమ్ అన్నట్లు, తెలివైనవాళ్లు తమ నమ్మకాలని ఎవిడెన్స్ ఆధారంగా నిర్మించుకుంటారు. ప్రస్తుతానికి దేవుడు ఉన్నాడని చెప్పడానిక్గాని, లేడని చెప్పడానిక్గాని మన దగ్గర బలమైన సాక్ష్యాలు లేవు. కాబట్టి నాకు తెలియదు అని చెప్పడమే అత్యంత లాజికల్ స్టాండ్. ఓకే, ఇప్పటిదాకా ఫిలాసఫీ మాట్లాడాం కదా. ఇప్పుడు ఈ చర్చను కాస్త సైన్స్ వైపు, ముఖ్యంగా మోడర్న్ ఫిజిక్స్ వైపు తీసుకెళ్దాం. ఎందుకంటే నాకు తెలియదు అని చెప్పడం శాస్త్రీయంగా కూడా ఎంత కరెక్టో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ చర్చల్లో ఎప్పుడూ వినిపించే ఒక క్లాసిక్ క్వశ్చన్ ఇది. ఆస్తికులు రాలేదు, ఎవరో ఒకరు సృష్టించాలి అంటారు. నాస్తికులు రాగలదు అంటారు. మరి సైన్స్ ఏం చెబుతోంది? నమ్మడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, కాని క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం ఇది అబ్సల్యూట్గా సాధ్యమే. మన రోజువారీ జీవితంలో పనిచేసే లాజిక్ క్వాంటమ్ లెవెల్లో పనిచేయదు. అక్కడ రూల్స్ అన్నీ వేరేగా ఉంటాయి. ఉదాహరణకి వర్చువల్ పార్టికల్స్ తీసుకోండి. ఇవేం చేస్తాయంటే, ఏమీ లేని శూన్యం నుండి అకస్మాత్తుగా పుట్టుకొచ్చి రెప్పపాటు కాలంలో మళ్లీ శూన్యంలో కలిసిపోతాయి. అంటే ఒక ఎఫెక్ట్కి ఒక కాజ్ ఉండాలనే మన బేసిక్ లాజిక్నే ఇది ఛాలెంజ్ చేస్తుంది. సరే, ఇప్పుడు మోడర్న్ ఫిజిక్స్లో ఉన్న ఒక మైండ్ బ్లోయింగ్ పారాడాక్స్ గురించి మాట్లాడిపోతున్నాం. ఇది మన రియాలిటీ గురించిన మన ఆలోచనల్నే మార్చేస్తుంది. ఈ బార్ చార్ట్ చూడండి, చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఎడమవైపున్న చిన్న బార్ ఒక పూర్తి విశ్వం యాదృచ్ఛికంగా ఏర్పడే ప్రాబబిలిటీని చూపిస్తుంది. ఇప్పుడు కుడివైపున్న పెద్ద బార్ చూడండి, అది కేవలం ఒకే ఒక్క బ్రెయిన్ కొన్ని ఫేక్ మెమరీస్తో కలిసి యాదృచ్ఛికంగా ఏర్పడే ప్రాబబిలిటీ. చూశారా ఎంత తేడా ఉందో?
అంటే ఈ థాట్ ఎక్స్పెరిమెంట్ ఏం చెబుతోందంటే స్టాటిస్టికల్గా చూస్తే ఒక పూర్తి యూనివర్స్ ఏర్పడటం కన్నా ఫేక్ మెమోరీస్తో ఉన్న ఒక సింగిల్ బ్రెయిన్ ఏర్పడటానికి ఎక్కువ ఛాన్సులున్నాయట. దీని ప్రకారం బహుశా మన రియాలిటీ, మన జ్ఞాపకాలు, మన అనుభవాలు అన్నీ ఒక భ్రమేమో. ఓకే, సైన్స్ మన రియాలిటీనే ప్రశ్నించినప్పుడు మరిక జీవితానికి అర్థం ఎక్కడ వెతకాలి? ఈ విపరీతమైన అనిశ్చితితో ఎలా బతకాలి? దీనికిప్పుడొక ఫిలసఫికల్ ఆన్సర్ చూద్దాం. మనం అర్థం కోసం యూనివర్స్ని ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం నిశ్శబ్దమే. మన జీవితానికి రెడీమేడ్గా ఒక అర్థమంటూ ఏదీ లేదు. ఈ నిశ్శబ్దాన్ని, ఈ అర్థంలేని తనాన్ని ఫిలాసఫర్ ఆల్బర్ట్ కామూ ది అబ్జర్డ్ అన్నారు. దీనికి సిసిఫస్ కథ ఒక గొప్ప ఉదాహరణ. అతనికొక పనిష్మెంట్ ఇస్తారు. రోజూ ఒక పెద్ద బండరాయిని కొండపైకి నెట్టాలి. పైకి చేరగానే అది మళ్ళీ కిందికి దొర్లుకొస్తుంది. మళ్ళీ నెట్టాలి. ఈ పనికి ఒక ముగింపు లేదు, అర్థం లేదు. అయినా సరే కాము ఏమంటారంటే, మనం సిసిఫస్ని సంతోషంగా ఊహించుకోవాలట. ఎందుకంటే అసలు పాయింట్ గమ్యాన్ని చేరడం కాదు, ఆ పోరాటంలోనే, ఆ బండను నెట్టే ప్రాసెస్లోనే తను తన జీవితానికి ఒక అర్థాన్ని సృష్టించుకున్నాడు. సరే, ఇప్పటిదాకా మనం చూసిన సైన్స్, ఫిలాసఫీ వీటన్నిటినీ కలిపి ఒక ఫైనల్ పాయింట్కి వద్దాం. ఈ నమ్మకాల యుద్ధంలో కొన్నిసార్లు గెలవడానికి ఉన్న ఏకైక మార్గం వెనక్కి తగ్గడమే. కాబట్టి అసలైన గెలుపు అనేది వాదనలో నెగ్గడం కాదు, నాకే అంతా తెలుసు అనే పట్టుదల నుండి వెనక్కి తగ్గి మనకు తెలియని దాన్ని అంగీకరించడమే నిజమైన విజయం. ఎందుకంటే ఆ తెలియనితనం నుంచే మనలో ఎప్పటికీ చావని క్యూరియాసిటీ పుడుతుంది. ఈ అన్వేషణలో ఒక చివరి చాలా ఇంట్రెస్టింగ్ ఐడియా ఏంటంటే, ఒకవేళ ఈ యూనివర్స్ మొత్తం ఒక పెద్ద క్వాంటమ్ కంప్యూటర్ అయితే నిరంతరం ఏదో ఒక క్యాల్క్యులేషన్ చేస్తూ ఉంటే? ఈ ఆలోచన ప్రకారం మనం అనుకోకుండా పుట్టినవాళ్లం కాదు, మనం ఈ యూనివర్స్ చేస్తున్న ఒక పెద్ద క్యాలిక్యులేషన్ రిజల్ట్. బహుశా యూనివర్స్ తనను తాను అర్థం చేసుకోవడానికే మనల్ని సృష్టించుకుందేమో. ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఒకవేళ మనం నిజంగా ఆ క్యాల్క్యులేషన్ రిజల్టే అయితే, అసలు ఈ యూనివర్స్ ఏ ప్రశ్నకి సమాధానం వెతుకుతోంది? దేనిని కనుగొనడానికి ఇంత పెద్ద ప్రయోగం చేస్తోంది?